హాయ్ ఎవ్రీవన్. బిఫోర్ క్లాస్లో మనం ప్రిపరేషన్ ఆఫ్ ఫిర్రోల్, ప్రిపరేషన్ ఆఫ్ ఫ్యూరాన్ గురించి నేర్చుకోవడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ప్రిపరేషన్ ఆఫ్ థయోఫిన్. ఫస్ట్ మెథడ్ ఫ్రమ్ acetylene. A mixture of acetylene and H2S. On passing through a tube containing Al2O3 alumina at 300 degrees centigrade to form thiophene. చూడండి, ఇక్కడ ఎసిటిలిన్ అంటే మీరు ఆల్రెడీ ఫిర్రోల్లో మనం ఎసిటిలిన్ అండ్ అమోనియా మిక్చర్ ద్వారా మనం ఫిర్రోల్ ప్రిపేర్ చేసినాం కదా. ఎసిటిలిన్ ఈ విధంగా CH ట్రిపుల్ బాండ్ CH అని రాసుకోవాలి. కింద H2S. సో ఈ విధంగా సైక్లియేషన్ జరిగి మనకి ఏమవుతుందంటే థయోఫీన్ ఏర్పడుతుంది. ఎసిటిలిన్ మరియు H2S మిశ్రమాన్ని మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ అల్యూమినా సమక్షంలో అధిక ఉష్ణోగ్రత వద్ద చర్య జరిపించినట్లయితే థయోఫీన్ ఏర్పడుతుంది. ఎసిటిలిన్ మరియు H2Sల మిశ్రమాన్ని H2Sల మిశ్రమాన్ని అధిక ఉష్ణోగ్రత వద్ద చర్య జరిపించిన మనకి ఇక్కడ ఏమేర్పడుతుంది, థయోఫీన్ ఏర్పడుతుంది. ఎసిటిలిన్ మరియు H2Sల మిశ్రమాన్ని అల్యూమినా సమక్షంలో అధిక ఉష్ణోగ్రత వద్ద చర్య జరిపించిన థయోఫీన్ ఏర్పడుతుంది. ఏ మిక్చర్ ఆఫ్ ఎసిటిలిన్ అండ్ H2S on passing through a tube containing Al2O3 at 300 degrees centigrade to form thiophene. Next method from feroic acid నుంచి మనం ఏం ప్రిపేర్ చేయాలి, థయోఫిన్ ప్రిపేర్ చేయాలి. సో చూడండి, ఫిరోయిక్ యాసిడ్ అంటే ఏంది, ఇక్కడ ఫిరోయిక్ యాసిడ్ ఫ్యూరాన్ రాసుకోవాలి, COOH, ఫిరోయిక్ యాసిడ్. ఈ ఫిరోయిక్ యాసిడ్ని ఏం చేస్తున్నాం, ఆన్ డిస్టిలేషన్ విత్ బేరియం సల్ఫైడ్ ఫార్ములా BAS. ఫిరోయిక్ యాసిడ్ను బేరియం సల్ఫైడ్తో డిస్టిలేషన్ ప్రాసెస్ జరిపించినట్లయితే మనకు ఏం ఏర్పడుతుంది, థయోఫీన్ ఏర్పడుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి బేరియం COOO కలిసి మనకు బేరియం కార్బోనేట్ BaCO3 ఏర్పడుతుంది. దాంతోపాటు థయోఫీన్ ఏర్పడుతుంది. సో ఈ రియాక్షన్ ఏంది, ఫిరోయిక్ యాసిడ్ ఆన్ డిస్టిలేషన్ విత్ బేరియం సల్ఫైడ్ BAS టు ఫార్మ్ థయోఫీన్. ఫస్ట్ మెథడ్ ఫ్రమ్ ఎసిటిలిన్, సెకండ్ మెథడ్ ఫ్రమ్ ఫిరోయిక్ యాసిడ్. నెక్స్ట్ థర్డ్ మెథడ్ ఫ్రమ్ బ్యూటేన్ అండ్ సల్ఫర్. సో ఇక్కడ ఏంది, N-బ్యూటేన్ ఆన్ హీటింగ్ విత్ సల్ఫర్ ఫార్మ్స్ థయోఫీన్. బ్యూటేన్ ఫార్ములా CH3 బాండ్ CH2 బాండ్ CH3 ప్లస్ 4 moles of sulfur at 65 degrees centigrade to give థయోఫీన్ ప్లస్ 3 moles of H2S. ఈ విధంగా N-బ్యూటేన్ అండ్ సల్ఫర్ మిక్చర్ను 65 degrees centigrade వద్ద చర్య జరిపించిన థయోఫీన్ ఏర్పడుతుంది. సో ఈ విధంగా థయోఫీన్ ప్రిపరేషన్ మెథడ్స్ ఫ్రమ్ ఎసిటిలిన్ నుంచి మనం థయోఫీన్ ప్రిపేర్ చేయవచ్చు. సెకండ్ మెథడ్ ఫిరోయిక్ యాసిడ్ నుంచి థయోఫీన్ ప్రిపేర్ చేయవచ్చు. థర్డ్ వన్ N-బ్యూటేన్ అండ్ సల్ఫర్ మిక్చర్ నుంచి కూడా థయోఫిన్ను
ప్రిపేర్ చేస్తారు. ఇది ప్రిపరేషన్ ఆఫ్ థయోఫిన్. ఈ విధంగా పాలినార్ సింథసిస్ నుంచి కూడా మనం ఫిర్రోల్, ఫ్యూరాన్, థయోఫిన్ ప్రిపేర్ చేయవచ్చు. సపరేట్ మెథడ్స్ ద్వారా మళ్ళీ ఫిర్రోల్, ఫ్యూరాన్, థయోఫిన్ ప్రిపేర్ చేయవచ్చు. పాలినార్ మెథడ్ ద్వారా ఫిర్రోల్, ఫ్యూరాన్, థయోఫిన్ తయారు చేయమన్నా కూడా ఆ మెథడ్ రాయొచ్చు. సపరేట్ ఫిర్రోల్, ఫ్యూరాన్, థయోఫిన్ రాయమన్నా కూడా సపరేట్ మెథడ్స్ ద్వారా మనం ప్రిపేర్ చేయవచ్చు. మళ్ళీ ఒకసారి నండి. ఫిర్రోల్ ప్రిపరేషన్ మెథడ్స్ ఫ్రమ్ ఎసిటిలిన్, నెక్స్ట్ ఫ్రమ్ ఫ్యూరాన్, నెక్స్ట్ ఫ్రమ్ అమోనియం మ్యూకేట్, అండ్ ఫ్రమ్ సక్సినమైడ్ ఈ ఫిర్రోల్ ప్రిపరేషన్ మెథడ్స్. ఫ్యూరాన్ ప్రిపరేషన్ మెథడ్స్ ఫ్రమ్ ఫిర్రోయిక్ యాసిడ్, from furfural or furantool, and finally from mucic acid. Next, preparation of thiophin from acetylene, from furroic acid, from butane and sulfur. Okay, next class లో మనం ఈ ఫిర్రోల్, ఫ్యూరాన్, థయోఫిన్ కి సంబంధించినటువంటి ఫిజికల్ ప్రాపర్టీస్, ఎరోమాటిక్ క్యారెక్టర్, కెమికల్ ప్రాపర్టీస్ వీటన్నిటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.